నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, కృపలతో నన్ను దీవించినావు. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, కృపలతో నన్ను దీవించినావు. మనసార నిన్నే స్తుతిల్తును, మనసార నిన్నే స్తుతిల్తును. అనుదినము నీ సేవనే చేతును, అనుదినము నీ సేవనే చేతును. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. ప్రభునందు ప్రియమైనటువంటి సకల క్రైస్తవులారా, సకల విశ్వాసులారా, సమస్తమైన వారులారా, మనం ఎప్పుడు కూడా నిత్యం ఈ లోకంలో ఎన్నో విషయాల్లో ప్రయాసపడుతూ ఉంటాం. ఏదో చేయాలని, అది చేయాలి, ఇది చేయాలని ఆరాటపడిపోతూ ఉంటాం. అయితే దేవుని యొక్క ప్రేరణ, దేవుని యొక్క తలంపు, ఆయన సహకారం మనకు లేనట్లయితే మనం ఎన్ని తలంచుకున్నా, ఎన్ని అనుకున్నా వేస్టే. అందుకనే మహాభక్తుడు దావీదు అంటున్నాడు. దావీదు అంటే ఎటువంటి వాడు? గొర్రెలు కాచుకునేవాడు, సామాన్యుడు. కానీ రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు స్తుతించేవాడు. దివారాత్రం కూడా దేవునికి వాక్యాన్ని ధ్యానం చేసేవాడు. ఆయన నిత్యం ప్రార్థించేవాడు. 115 కీర్తనలో తెలియపరుస్తున్నాడు. 12వ వచనం, దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, మిమ్మల్ని మీ పిల్లల్ని ఆయన వృద్ధి పొందించును, భూమి ఆకాశం సృజించిన ఆ దేవుని చేత మీరు దీవించబడ్డారంటూ ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడాడు. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు, మమ్మల్ని మర్చిపోలేదు అని. దేవుడు ఎవరిని మర్చిపోడు. అయితే ఆయన స్తుతించాలి, ప్రార్థించాలి. ఆయన చేసిన ఉపకారాలు చాలా తలుచుకోవాలంట. ఆశీర్వాదం గారు, ఆయన చేసిన ఉపకారాలు చాలా ఉన్నాయి. చాలామంది ఏమంటారంటే ఏం చేశాడు మాకంటారు. ఆయన చేయకపోతే మనం ఎలా ఉన్నాం? మహాభక్తుడు దావీదు గొర్రెలు కాపరి. నిత్యం గొర్రెలు కాపరి అంటే చాలా కష్టంతో కూడింది. గొర్రెలు ఎటు వెళ్తే అటు వెళ్ళాలి, అవన్నీ ఒకసారి పోగు చేసుకోవాలి. వాటికి మంచి ఆహారం ఉన్న చోటకి, మంచి చెట్లు, పచ్చని చెట్లు ఉన్న చోటకి మంచి ఆహారం కూడా తీసుకెళ్ళాలి. అలాగే ఆ గొర్రెలు బలహీనమైనప్పుడు వాటిని కూడా పరామర్శించాలి, మంచి నీళ్లు పెట్టించాలి, మంచి నీళ్లు సెలయేరు దగ్గరికి వాటిని తోలుకుని వెళ్ళాలి. ఇటువంటి కార్యక్రమం ఉన్నాడు దావీదు. కానీ దేవుని స్తుతించాడు, ప్రార్థించాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించాడు. అలాగే ఆయన 150 కీర్తన రాశాడు. ఈ 150 కీర్తన ఏంటంటే దేవుని ప్రార్థించడమే, స్తుతించడమే. మునికాంతమ్మా, కాంతమ్మా, స్తుతించడమే. అర్థమైందా? ఎప్పుడు నిత్యము కూడా ప్రార్థించడం, స్తుతించడం, దేవుని వాక్యం ధ్యానించుకోవడం. ఇటువంటి దేవునిపైన ఆధారపడి జీవించిన దావీదుని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఆయన్ని రాజుగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకి మొదటి రాజు సౌలు రాజు, రెండవ రాజు దావీదు రాజు. ఆ దావీదు రాజు కాలంలో ఆనాటి ప్రజలు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే గొర్రెల్ని ఎంతగా మంచిగా చూసుకున్నాడో, ఎంతగా ఆలనాపాలన చేశాడో ఆ ప్రజలు కూడా అంతగా చూశాడు. వాడుకున్న ఆపదలు, కష్టాలు ఏవైతే ఉంటున్నాయో అన్నీ కూడా వాళ్ళని ఆదుకునేవాడు. అందుకని పాత నిబంధనలో రాజులందరికంటే గొప్ప రాజు దావీదు రాజు.
ఆ దావీదు రాజు 103వ కీర్తన అంటున్నాడు, నా ప్రాణమా ఆ దేవుని స్తుతించు, ప్రార్థించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మర్చిపోవద్దని ఆ కీర్తనలో రాశాడు. అలాగే నాడు ఈ ఆత్మని, ఈ ప్రాణాన్ని దేవుడు మనకిచ్చాడు. మనలో ఉన్న ప్రాణం, మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుంది. కానీ ఆత్మకి, ప్రాణానికి ఆయన చెప్తున్నాడు, ఆయన దేవుని స్తుతించి, ఆయన ఉపకారం దేనిని కూడా మర్చిపోవద్దంటూ దావీదు 103వ కీర్తన 1-2లో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా 92వ కీర్తనలో 10 తంతుల సితార అంటే సంగీత సంబంధమైనటువంటి స్వరాలు 7 ఉంటాయి. ఆ స్వరాల్ని మీట్ చేస్తూ వాటిని మరి స్తుతిస్తూ ఉండేవాడు. సప్త స్వరాలు, అదే 7 తంతులు ఉంటే కనిపిస్తాయి. కానీ ఈ భక్తుడైతే 10 తంతులు పెట్టాడు, అంటే 3 ఎక్స్ట్రా పెట్టాడు. అంటే కారణం ఏంటంటే ఆయన స్తుతించి ప్రార్థించి మహింపరిచేది ఎవరిని, ఈ దేవుడిని చెప్పడానికి 3 ఎక్స్ట్రా పెట్టాడు. ఈ 7 అవి 3 అంటే 10 అయినాయి. కాబట్టి ఆ 3 ఎవరికి? త్రియేక దేవుడు, సంపూర్ణ దేవుడు, ట్రినిటీ అండ్ యూనిటీ, ఒకే దేవుడు కానీ త్రిత్వవంతుడై ఉన్నాడు. దేవుడిని అలా చూశాడు, నువ్వు నా దగ్గరే ఉన్నావు, నాతోనే ఉన్నావు అంటూ ఆయన పాట పాడుకుంటూ మరి స్తుతించుకుంటూ సంగీత వాయిద్యముని ఆయన వాయించుకుంటూ దేవుని మహింపరచు ఆ దేవుని చూసేవాడు. అలాగే నాడు కూడా ఇటువంటి లక్షణాలు, ఇటువంటి మనసు మనకు కలిగి ఉండాలి. దావీదులాగే మంచి ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క అవసరతలో తీర్చేది ప్రార్థన ద్వారా అన్నాడు పరిశుద్ధ పౌలు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 5-6 వచనాల మాట. మీది దే విషయమైన కానీ ప్రార్థన పూర్వకంగా మీరునే విజయం పొందుతారని చెప్తున్నాడు. అందుకే ప్రార్థన చేయాలి, ఆయన స్తుతించాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యం ధ్యానం చేసుకో. అప్పుడు పరిపూర్ణ దేవుడు మనతోనే ఉంటాడు. ఆశీర్వాదం గారు ఎక్కడ ఉంటాడు? ఆయన మనతోనే ఉంటాడు. అందుకే ఆయన 3 కోరుకుంటున్నాడు మనలో. ఒకటి ఏంటంటే ఆయన ప్రార్థన చేసుకోవాలని, మనం ఆయన స్తుతించడం, ఆయన మహిమపరచడం అని అర్థం. అది వాక్యం చదవటం, లేకపోతే ధ్యానించడం, వినటం, ఇవన్నీ చేసినప్పుడు ఆ దేవుడు మనతోనే ఉంటాడు. మన అవసరాలు తీరుస్తాడు. మనకున్న ఈతి బాధలు, మనకున్న బలహీనతలు, మరి ఇటువంటి అనుకున్నత ప్రమాదాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దేవుడు కాపుదల ఉంది. ఆయన కంటికి రెప్పలా కాపాడే దేవుడు, నిజదేవుడు, సత్యదేవుడు. అందుకే ఈ దావీదు మహాభక్తుడు లాగానే ఆయన ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన రాజు అయినప్పుడు కూడా దేవుని మర్చిపోలేదు. ఇప్పుడు ఈనాడు అన్నీ కలిగి ఉంటే దేవుని మర్చిపోతున్నారు, అవునా కదా? అన్నీ ఉంటే లేనప్పుడు దేవుడా నాయన ప్రభు అని ఎంతో ప్రార్థన చేస్తారు. అన్నీ ఒకటి తర్వాత ఒకటి వాడు పొందిన తర్వాత దేవుడు చిన్నోడు కనపడతాడు. దేవుడు చేమల్లా చూస్తారు చాలామంది చిన్నగా, కానీ దేవుడు అనంతుడు. అందుకే ఎప్పుడు ఒకే రీతిగా ఉండవలసిందే. అందుకని ఆయన దావీదు గొర్రెలు కాసినప్పుడు సామాన్యుడే, కానీ దావీదు రాజు అయిన తర్వాత కూడా ఆ దేవుని పట్ల తప్పించాడు. కీర్తన 23:6లో చెప్తాడు, నేను జీవించినంతకాలం ఆయన కృపే కరుణే నాతో ఉంటుందన్నాడు. అలాగే ఎంత మాట, నేను జీవించినప్పుడు, ఆయన దేవుతున్నప్పుడు నాపైన ఆయన కరుణ ఉంటుంది, ఆయన కరుణ కటాక్షాలు నాపై ఉంటుంది మాట్లాడాడు కదా. అలాగే 122వ కీర్తన మరి 1వ వచనంలో, నేను ప్రభు మందిరానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఎంతో సంతోషించాను అంటూ మాట్లాడాడు. అందుకని ఈనాడు కూడా ఆ దేవునితో మనం జీవించినప్పుడు మరి మన జీవితంలో కలవరాలు, ఆందోళన, భయం ఏమంటు, డేర్ అండ్ డాష్, ఈ శక్తిని మనం సంపాదించాలి. ఆయన కోరుకునే ఒకటి ప్రార్థన చేసుకోవాలని, వాక్యం చదవాలి, వినాలి, ధ్యానం చేసుకోవాలని, ఆయన స్తుతించాలని, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని కూడా మర్చిపో, అన్నీ అంతా దేవుడే అనుకోవాలి. అన్నీ చేయగలిగినవాడు, సమస్తం చేయగలిగినవాడు ఆ దేవుడు మనం నమ్మినప్పుడు మన జీవితంలో ఆనందమే, సంతోషమే. అటువంటి గొప్ప సంతోషాన్ని దయచేయమని దావీదు మహాభక్తులాగే మంచి ప్రార్థన పరులుగా, మంచి వాక్య భక్తి కలిగిన విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా అటువంటి దావీదులాగా అందరినీ దీవించమని, మరి దావీదుని ఏ విధంగా అయితే ఇశ్రాయేలు జాతి ప్రజలకు గొప్ప రాజుగా చేశాడు ఆ దేవుడు, అలాగే నాడు కూడా కింద స్థాయి నుండి
పై స్థాయి వరకు హెచ్చించేవాడు ఆయనే. అటువంటి కృప, అటువంటి దీవెన దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాం. ప్రభు దేవుడు మీకోసం అల్లవేళ దావీదులాగా దీవించాలని ఆశిస్తూ నిత్యం ప్రార్థించిన దైవజనులు. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ దావీదులాగా పొందినట్టు దీవెనలు మీకు కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.